మమతా బెనర్జీ ఒక శభాష్ అయిన పని చేసింది. ఏంటయ్యా అంటే తను లా కూడా చేసింది, అంటే రిజిస్టర్డ్ లాయర్గా కూడా ఉంది. కాబట్టి ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశాన్ని రాజకీయంగా తనకున్నటువంటి ఆ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సర్టిఫికెట్ని దర్జాగా చక్కగా సద్వినియోగం చేసుకుంది. అనేటటువంటిది ఓపెన్ సీక్రెట్. బంగ్లాదేశీలు ఇతర వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వడం ఇచ్చింది రాష్ట్రపురంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగమే. ఎన్నికల సంఘం అంటే ఢిల్లీ నుంచి వచ్చి అక్కడ పనిచేసేది ఏముండదు, రాష్ట్రానికి సంబంధించిన అధికారులే. అయితే దాంట్లో ఒక రూల్ని తీసుకురావడం ద్వారా ఎన్నికల సంఘం రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేసింది. అందరికీ నోటీస్ ఇవ్వండి, ఆ నోటీస్కి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలని. దాదాపుగా 30-40 లక్షల మంది సమాధానం ఇవ్వలేదు. వాళ్ళు విదేశాల నుండి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళు ఇస్తే దెబ్బతింటామని భయపడుతున్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో స్వదేశీయుల కిందనే పెట్టమని అధికారులు ఉద్యోగుల మీద ఒత్తిడి తెచ్చింది మమతా బెనర్జీ. వాళ్ళు ఈ ఒత్తిడికి తలొగ్గితే రేపొద్దున తమ జీవితాలు తమ జైళ్ళకి వెళ్లాల్సి వస్తుంది అన్నటువంటి భయం ఉంది రేపు బీజేపీ గవర్నమెంట్ వస్తే. కాబట్టి వాళ్ళు ఆ ఒత్తిడికి ఒప్పుకోలేదు. అలాంటి వాళ్ళు మానసికంగా కృంగి చనిపోయారు. 100 మంది దాకా చనిపోయారు అన్నటువంటి వాదాన్ని ఇప్పుడు వినిపించింది. కానీ ఆ ఒత్తిడి ఎవరు చేశారు? ఎన్నికల సంఘం చేయదు కదా, రాష్ట్ర ప్రభుత్వమే కదా చేసేది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం భయపించేయమంటది ఎవరైతే బయట వాళ్ళ, అంతే తప్పించి వాళ్ళు ఇంకేం ఒత్తిడి చేస్తారు? ఇవ్వమని అడిగితే ప్రాబ్లం, కానీ తీసేయమని అడిగితే ప్రాబ్లం ఏముంటుంది? అది జరిగింది. ఇప్పుడు ఆవిడ లాయర్ డ్రెస్తో సుప్రీంకోర్టుకు వచ్చి తనే వాదాలు వినిపించింది. ఇట్లా 100 మంది చనిపోయారు, ఎస్ఆర్ అనేటటువంటి చాలా దుర్మార్గంగా జరుగుతుంది అన్నటువంటిది. ఇది ఆటోమేటిక్గా పబ్లిసిటీ కదా. శభాష్, ఆవిడ ఒక లీడరు, మహా లీడరు, తనకి తనే వాదించుకుంది మోడీ లాంటి దుర్మార్గుడికి. ఇది మోడీ వ్యతిరేకులందరూ ఒకటే ఇప్పుడు కమ్యూనిస్టుల, ఈవెన్ ఆమెను ద్వేషించే కమ్యూనిస్టులు కూడా ఆమెను పొగుడుతున్నారు. అలాగే ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు పొగుడుతున్నాయి. తటస్థులకు కూడా ఇది కొత్తగా అనిపిస్తుంది, గొప్పగా కూడా అనిపించడమే ఆవిడ ఉద్దేశం. ఓవరాల్గా మంచి వ్యూహాన్ని బన్ని, అందులో వ్యూహకర్త అనడంలో అతిశయోక్తి లేదు. బీజేపీకి ఒక రకంగా కొరకరాని కొయ్యగా ఆవిడ ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం ఈ ఉదంతం.